హౌ ఇస్ ద సెక్స్ ఆఫ్ ఏ చైల్డ్ డిటర్మైన్డ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే అర్థం ఏంటంటే మీ పాయింట్ కి సెక్స్ డిటర్మినేషన్ ఏంటి హ్యూమన్ బీయింగ్స్ లో, అది క్వశ్చన్ కి అర్థం. అంటే సెక్స్ డిటర్మినేషన్ అంటే అసలు మీనింగ్ ఏంటి, లింగ నిర్ధారణ అంటారు, దాన్ని సెక్స్ డిటర్మినేషన్ అంటారు. అంటే ఫస్ట్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ది క్రోమోజోమల్ మెకానిజం ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఈస్ XX అండ్ XY టైప్. క్రోమోజోమల్ మెకానిజం ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అంటే అర్థం ఏంటి తెలుసమ్మా? సెక్స్ డిటర్మినేషన్ అంటే ఏంటి, పుట్టే ఒక సంతానం, ఓకేనమ్మా. సో ఈ నిర్ణయమే క్రోమోజోమ్స్ ద్వారా జరిగితే దానినే క్రోమోజోమల్ మెకానిజం ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ అని అంటారు. ఓకేనమ్మా, డన్. XX అండ్ XY టైప్ అన్నాడు. XX అంటే ఏంటి, ఫీమేల్ ఓకే క్రోమోజోమ్స్. XY అంటే ఏంటి, మేల్ క్రోమోజోమ్స్. తల్లి ఆల్వేస్ ఎప్పుడు కూడా X క్రోమోజోమ్ ఇస్తుంది, తండ్రి X ఇవ్వచ్చు, Y కూడా ఇవ్వచ్చు. అందువల్ల సెక్స్ నిర్ణయించేది తండ్రి మాత్రమే, షార్ట్ గా చెప్పాలంటే. మొత్తం పాయింట్ ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. డన్. ఫస్ట్ పాయింట్, సో ఇన్ హ్యూమన్ బీయింగ్ ది క్రోమోజోమల్ మెకానిజం ఆఫ్ సెక్స్ డిటర్మినేషన్ ఆఫ్ XX అండ్ XY టైప్. సో అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, మన హ్యూమన్స్ లో సెక్స్ డిటర్మినేషన్ XX గానీ XY అని దాన్ని కానీ ఫాలో అవుతుంది. సో గర్ల్స్ కి అయితే XX క్రోమోజోమ్స్ ఉంటాయి, బాయ్స్ కి అయితే XY క్రోమోజోమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్, ఇన్ హ్యూమన్స్ ది న్యూక్లియస్ ఆఫ్ సచ్ ఈచ్ సెల్ కంటైన్స్ 46 chromosomes or 23 pairs of chromosomes of body characters known as autosomes and one pair of sex chromosomes known as allosomes. సో ఇందులో వొకాబులరీ క్రోమోజోమ్స్, ఆటోజోమ్స్, అలోజోమ్స్. క్రోమోజోమ్స్ అంటే ఏం లేదమ్మా, థ్రెడ్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట, సెల్ లో ఉంటది అది. ఓకేనమ్మా, ఇది జీన్స్ క్యారీ చేస్తుంది. ఓకేనమ్మా, ఇది ఒక బాడీ ఎలా ఎదుగుతుందో ఎలా ఫంక్షన్ అవుతుందో తెలియజేసేది క్రోమోజోమ్స్. ఇదే డిసైడ్ చేస్తుంది హైట్, బాడీ యొక్క మనిషి యొక్క హైట్, ఐ జెండర్, కలర్, ఐ కలర్ ఇవన్నీ కూడా క్రోమోజోమ్స్ డిసైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఆటోజోమ్స్. సో ఈ క్రోమోజోమ్స్ ఏది కలిగి ఉంటుంది, డిఎన్ఏ కలిగి ఉంటుంది, జీన్స్ కలిగి ఉంటుంది, జీన్స్ అండ్ యూనిట్స్ ఆఫ్ హెరిడిటీ. నెక్స్ట్ ఆటోజోమ్స్. ఆటోజోమ్స్ అంటే ఏంటి తెలుసా, ఇవి కూడా క్రోమోజోమ్సే, కానీ ఇది సెక్స్ ఒక ఆర్గన్ డిసైడ్ చేయదు. ఓకేనమ్మా. సో హ్యూమన్ కి 46 క్రోమోజోమ్స్ ఉంటాయి టోటల్ గా, అందులో 44 మాత్రం ఆటోజోమ్స్ ఉంటాయి, 22 పేర్స్. 2 మాత్రమే 6 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఆటోజోమ్స్ అంటే జీన్స్ క్యారీ చేస్తుంది, హెయిర్ కలర్, ఐ కలర్, బ్లడ్ టైప్, హైట్ ఇవన్నీ క్యారీ చేసేది ఆటోజోమ్స్. కానీ ఇది డిసైడ్ చేయదు ఆ పర్సన్ మేల్ ఆ ఫీమేల్ అనేది ఆటోజోమ్స్. ఓకేనమ్మా, డిసైడ్ చేసే రైట్స్ దీనికి ఉండవు. డిసైడ్ చేసే రైట్స్ ఆటోజోమ్స్ అనేది క్రోమోజోమ్సే, ఇది జీన్స్ ని మాత్రం క్యారీ చేస్తుంది బాడీ ట్రైట్స్ కి, కానీ ఇది సెక్స్ ని డిటర్మిన్ చేయదు. ఆలోజోమ్స్ అంటే ఏంటి, ఇవి కూడా సెక్స్ క్రోమోజోమ్సే, ఇది డిసైడ్ చేస్తుంది సెక్స్ మేల్ ఆర్ ఫీమేల్. ఓకేనమ్మా, హ్యూమన్స్ కి 2 ఆలోజోమ్స్ ఉంటాయి, ఒకటి ఆలోజోమ్స్ లో ఒకటి X క్రోమోజోమ్, ఒకటి Y క్రోమోజోమ్. ఫీమేల్స్ కి అయితే 2 XX క్రోమోజోమ్స్, మేల్స్ కి అయితే XY క్రోమోజోమ్స్. ఆలోజోమ్స్ ఎప్పుడు కూడా జీన్స్ ని క్యారీ చేస్తుంది. ఆలోజోమ్స్ అని కూడా క్రోమోజోమ్సే, ఇదేం తెలుసా, సెక్స్ ని డిటర్మిన్ చేస్తుంది. ఓకేనమ్మా, సో ఇది సెక్స్ ని డిటర్మిన్ చేస్తుంది. ఓకేనమ్మా, సెక్స్ ఆఫ్ వన్ ఆర్గనైజేషన్ డిటర్మిన్ చేస్తుంది. సో డన్, అదే ఆలోజోమ్స్. పాయింట్ చెప్తాను, ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, ప్రతి హ్యూమన్ బాడీలోని 46 క్రోమోజోమ్స్ ఉంటాయి, 23 పేర్స్. ఓకేనమ్మా, సో అందులో 22 పేర్స్ అనేవి తెలుసా బాడీ క్రోమోజోమ్స్, దానే ఆటోజోమ్స్ అంటారు. అవి సెక్స్ డిసైడ్ అవ్వదు. ఓకేనమ్మా, 23 పేర్స్, 22 పేర్స్ ఏంటి, అవి ఆటోజోమ్స్. ఒక 1 పేర్ ఆఫ్ సెక్స్ క్రోమోజోమ్ నే ఆలోజోమ్ అంటారు. ఒక సెక్స్ క్రోమోజోమ్ ఉంటుంది మన హ్యూమన్ బాడీలో, 22 మాత్రం సెక్స్ క్రోమోజోమ్స్ కావాలి అవి. సో ఆ ఒకటే ఉన్న సెక్స్ క్రోమోజోమ్ ఏంటి, ఆలోజోమ్. ఓకేనమ్మా, డన్. సో అంటే 46 క్రోమోజోమ్స్ లో 44 డిసైడ్ చేస్తుంది బాడీ ఫ్యూచర్స్ ని, 2 మాత్రం సెక్స్ ని డిసైడ్ చేస్తుంది. సెక్స్ ని డిసైడ్ చేసేది ఏంటి, ఆలోజోమ్. బాడీ ఫ్యూచర్స్ ని డిసైడ్ చేసేది ఏంటి, ఆటోజోమ్స్. క్లియర్, డన్. అది పాయింట్ కదా. నెక్స్ట్, ఇన్ ది ఫీమేల్ 2 హోమోమార్ఫిక్ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ XX. ఓకే, పాయింట్ అర్థం ఏంటంటే, సో హోమోమార్ఫిక్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటే ఏం తెలుసమ్మా, ఇవి షేప్ సైజ్ ని చూపిస్తుంది అనమాట, ఒకేలాంటి షేప్ ఒకేలాంటి సైజు ఉండేది, దాన్ని హోమోమార్ఫిక్ సెక్స్ క్రోమోజోమ్స్. ఓకేనమ్మా, మేల్ అండ్ ఫీమేల్ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ ఒకేలా ఉంటాయి, సిమిలర్ గా ఉంటాయి, దాన్నే హోమోమార్ఫిక్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. ఓకేనమ్మా, హోమో అంటే సేమ్, మార్ఫిక్ అంటే ఫార్మ్ ఆర్ షేప్. ఓకేనమ్మా, డన్. సో అదే XX. ఈ పాయింట్ కి అర్థం ఏంటంటే, ఫీమేల్స్ కి 2 సేమ్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి, దాన్నే హోమోమార్ఫిక్ అంటారు, ఒకేలా ఉండేవి, దాన్ని XX అంటారు. దాన్ని ఏమంటారు, హోమోమార్ఫిక్ క్రోమోజోమ్స్ అంటారు.
ఓకేనా, అంటే ఈజీగా చెప్పాలంటే మదర్ ఆల్వేస్ హ్యాస్ XX క్రోమోజోమ్స్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫోర్త్ పాయింట్, ఇన్ మేల్ టూ హెట్రోమార్ఫిక్ సెక్స్ క్రోమోజోమ్స్ ఆర్ XY. మేల్స్ కి ఇప్పుడు టూ డిఫరెంట్ సెక్స్ క్రోమోజోమ్స్ ఉంటాయి. డిఫరెంట్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి? హెట్రోమార్ఫిక్. సేమ్ అంటే హోమోమార్ఫిక్. ఓకేనమ్మా. సో మేల్స్ హ్యావ్ టూ డిఫరెంట్ సెక్స్ క్రోమోజోమ్స్, దాన్ని హెట్రోమార్ఫిక్ సెక్స్ క్రోమోజోమ్స్ అంటారు. దాన్ని ఏమంటారు? XY అంటారు. దీస్ ఆర్ కాల్ హెట్రోమార్ఫిక్. ఓకేనమ్మా. అంటే దీనికి అర్థం ఏంటంటే మదర్ హ్యాజ్ ఓన్లీ XX, కానీ ఫాదర్ కి ఒక X ఉంటది, ఒక Y ఉంటది. ఓకేనమ్మా. ఫిఫ్త్ పాయింట్, ది జెనోటైప్స్ ఆఫ్ ఫీమేల్ అండ్ మేల్ ఈస్. జెనోటైప్ అంటే ఏంటి తెలుసమ్మా? జెనోటైప్ అంటే అంటే ఒక జీవిలో ఉన్న జీన్స్ అన్నమాట. జీవిలో ఉన్న జీన్స్ యొక్క కాంబినేషన్ జెనోటైప్ అంటారు. సో డిఎన్ఏలోని జీన్స్ ఒక గ్రూప్, దాన్ని జెనోటైప్ అంటారు. ఫీమేల్ 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫీమేల్ కి ఎన్ని ఉంటాయి? 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. ఫీమేల్ లో 46 క్రోమోజోమ్ లో 44 ఏమొచ్చి ఆటోజోమ్స్. ఓన్లీ 44 మాత్రం ఏమంటే ఆటోజోమ్స్ ఉంటాయి. మేల్ లో కూడా 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. మేల్ లో కూడా 44 ఆటోజోమ్స్ ఉంటాయి. కానీ 46 లో 44 ఆటోజోమ్స్ ఉంటాయి, 2 మాత్రం 6 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే XX. మెన్ లో కూడా 46 క్రోమోజోమ్ లో 44 ఆటోజోమ్స్ ఉంటాయి, 2 మాత్రమే 6 క్రోమోజోమ్స్ ఉంటాయి. అదే XY. ఓకేనమ్మా. డన్. సిక్స్త్ పాయింట్, ఇఫ్ ద స్పెర్మ్ దట్ హ్యాస్ X chromosome fuse with ovum, the zygote have XX chromosome, it means baby is female. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెర్మ్ అంటే ఏంటి తెలుసా? మేల్ రీప్రొడక్టివ్ సెల్ ని స్పెర్మ్ అంటారు. ఫస్ట్ ఫ్యూజ్ అంటే ఏంటి? జాయిన్ అవ్వడం. ఓకేనమ్మా. మిక్స్ అవ్వడం, దాన్ని ఫ్యూజ్ అంటారు. ఓకేనమ్మా. కలవడం. సో జాయిన్, కమ్ టుగెదర్, దాన్ని ఫ్యూజ్ అంటారు. ఓకే. ఓవం అంటే ఏంటి? ఓవం అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సెల్. స్పెర్మ్ అంటే మేల్ రీప్రొడక్టివ్ సెల్. ఓవం అంటే ఫీమేల్ రీప్రొడక్టివ్ సెల్. జైగోట్ అంటే ఏం తెలుసమ్మా? ఇది ఒక సింగిల్ సెల్ ఫార్మ్ అవుతుంది ఎప్పుడైతే ఈ యొక్క స్పెర్మ్, ఈ యొక్క ఓవము, ఈ రెండు కలిసి ఫ్యూజ్ మిక్స్ అయినప్పుడు ఏర్పడేది ఏంటి? జైగోట్. ఓకేనమ్మా. డన్. స్పెర్మ్, ఈ యొక్క ఓవము, ఈ రెండు కలిపి ప్లస్ అయితే స్పెర్మ్ అంటే ఎస్ ప్లస్ ఓవం అంటే స్పెర్మ్ ప్లస్ ఓవం. సో ఈ రెండు ఏమవుతుంది? ఫ్యూజ్ అవ్వాలి. ఈ రెండు ఏమవుతుంది? ఈ రెండు కలవాలి. ఈ రెండు కలిసి ఫ్యూజ్ అంటారు. కలవడాన్ని ఏమంటారు? ఫ్యూజ్ అంటారు. అప్పుడు ఫ్యూజ్ అయిన కలిసినప్పుడు ఈ రెండు కలిపినప్పుడు ఒకటి ఏర్పడుతుంది. దాన్ని ఏమంటారు? జైగాట్. క్లియర్? దాన్ని ఏమంటారమ్మా? ఏర్పడిన దాన్ని జైగోట్ అంటారు. ఓకేనమ్మా. దాని తర్వాత బేబీ అనేది ఫార్మ్ అవుతుంది ఎంబ్రియో నుంచి. ఓకే. పాయింట్ అర్థం ఏంటంటే ఓవంకి X క్రోమోజోమ్, స్పెర్మ్కి X క్రోమోజోమ్. ఇక్కడ రెండు XX వచ్చాయి. ఓవం కాస్త X వచ్చింది అంటే ఓవం అంటే ఏంటి? ఫీమేల్ రీప్రొడక్టివ్ సెల్ నుంచి X వచ్చింది. మేల్ రీప్రొడక్టివ్ స్పెర్మ్ నుంచి కూడా X వచ్చింది. మరి XX కలిస్తే ఏమవుతుంది? కంపల్సరీ జైగోట్ లో నుంచి ఏటి ఫార్మ్ అవుతుంది? స్పెర్మ్ లో నుంచి X క్రోమోజోమ్, ఓవం లో నుంచి X క్రోమోజోమ్. ఈ రెండిట్లో నుంచి XX క్రోమోజోమ్ వచ్చినప్పుడు ఏమొస్తుంది? కంపల్సరీ ఫీమేల్ రావాలి జైగోట్ లో నుంచి. ఓకేనమ్మా. ఫీమేల్ వస్తుంది, ఎందుకంటే XY కలిస్తేనే మేల్ వస్తుంది. రెండిట్లో XX కలిస్తే కంపల్సరీ ఏం రావాలి? ఫీమేలే రావాలి. అంటే X స్పెర్మ్ అట్ ద సేమ్ టైం X ఓవం. ఏంటమ్మా? X స్పెర్మ్ X ఓవం, రెండు Xలు అయితే కంపల్సరీ ఫీమేల్ రావాలి. ఒకటి X ఒకటి Y వస్తే అప్పుడు మేల్ వస్తుంది. ఓకేనా? అది పాయింట్ కదా. సెవెంత్ పాయింట్, ఇఫ్ ది స్పెర్మ్ దట్ హ్యాస్ Y chromosomes fuse with ovum, the zygote have XY chromosomes, it means baby is male. పొరపాటున స్పెర్మ్ కి X క్రోమోజోమ్ కాకుండా Y క్రోమోజోమ్ కనుక ఫీమేల్ యొక్క ఓమ్ తో మిక్స్ అయితే అప్పుడు జైగోట్ ఏటి ఉంటుంది? జైగోట్ లో అప్పుడు XY క్రోమోజోమ్ ఉంటుంది. ఎందుకంటే మేల్ రీప్రొడక్టివ్ సిస్టమ్ లో Y క్రోమోజోమ్ వచ్చింది. ఇప్పుడు ఫీమేల్ రీప్రొడక్టివ్ సెల్ X క్రోమోజోమ్ లోనే ఓమ్ లోంచి అది మిక్స్ అయ్యి జైగోట్ నుంచి ఏటి ఫార్మ్ అవుతుంది? XY ఫార్మ్ అవుతుంది. సో అప్పుడు ఏటి వస్తుంది? మేల్ వస్తారు. ఓకేనమ్మా. అంటే మనం ఏం చెప్పుకున్నాము? X స్పెర్మ్ X ఓవము ఫీమేల్. అలా కాకుండా ఇక్కడ X కాదు, Y స్పెర్మ్ X ఓవము, అప్పుడు ఫీమేల్ రాదు. ఏమవుతుంది? మేల్. అంతే. ఓకేనమ్మా. డన్. క్లియర్? ఫైనల్ గా ఇప్పుడు సో ది సెక్స్ ఆఫ్ ది బేబీ ఈస్ డిటర్మైన్డ్ బై ది స్పెర్మ్ దట్ ఫ్యూజ్ విత్ ఓవం. అంటే పాయింట్ కి అర్థం ఏంటంటే అమ్మా, కంక్లూడ్ చేయొచ్చు అంటే బేబీ సెక్స్ ఆఫ్ బేబీ డిటర్మైన్డ్, కంపల్సరీ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు చేస్తారు? డిటర్మైన్డ్ బై ది స్పెర్మ్ ఫ్రమ్ ది ఫాదర్. ఫాదర్ ఒక స్పెర్మ్ బట్టే మేల్ గా ఫీమేల్ అని డిసైడ్ అవుతుంది. ఫాదర్ ఒక స్పెర్మ్ లో కంపల్సరీ Y క్రోమోజోమ్ వస్తేనే ఎవరు పుడతారు? బాయ్ కేటగిరీ పుడుతుంది. ఓకేనమ్మా. X వస్తే యాజ్ విల్ గర్ల్. ఓకేనమ్మా. సో ఫైనల్ గా ఫాదర్ డిసైడ్ చేస్తాడు సెక్స్ ఆఫ్ ఎ చైల్డ్, మదర్ డిసైడ్ చేయదు. ఓకేనమ్మా. డన్. ఫీమేల్ XX క్రోమోజోమ్, ఫీమేల్ కి Y క్రోమోజోమ్ ఉండదు, మేల్ కి Y క్రోమోజోమ్ ఉంటది. సో ఫీమేల్ XX క్రోమోజోమ్, మేల్ XY క్రోమోజోమ్, XX XY. ఇక్కడ ఫీమేల్ నుంచి X, మేల్ నుంచి X కలిస్తే XX. ఓకేనా? ఇక్కడ ఎవరు పుడతారు? గర్ల్.
సో ఫీమేల్ నుంచి ఎక్స్, మేల్ నుంచి వై, XY. ఇక్కడ బాయ్ పుడతారు.